ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, నువ్వు నీ శివయ్యని మరిచిపోయావా? లేదు అంటే ఇప్పుడే ఈ క్షణమే విను. ఒక సాధువు రూపంలో రేపు నేను మీ ఇంటికి రాబోతున్నాను. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు. ఈ గొప్ప అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు భక్త. స్వయంగా నేనే నీ శివయ్యని నీతో మాట్లాడుతున్నాను. విని అర్థం చేసుకో. ఎందుకు నువ్వు నన్ను మర్చిపోతున్నావు చెప్పు? లేదు శివయ్య, నేను మిమ్మల్ని మరవడం ఏంటి? నేను మిమ్మల్ని మరచాను అంటే నా ఊపిరి వదలడంతో సమానం. నేను మిమ్మల్ని మరవలేదు శివయ్య అని అంటున్నావా? అయితే ఆఖరి వరకు ఇది వినుభక్త, నీకే తెలుస్తుంది. నన్ను నువ్వు మర్చిపోయావా? ఒక్కసారి కూడా నీకు ఈ శివయ్య గుర్తు రావడం లేదా? శివయ్య నామస్మరణ పలకాలని కూడా అనిపించడం లేదా? మరి గుర్తుకు వస్తే నా దగ్గరకు రావడానికి ఇంత సమయం పడుతుందో చెప్పు. నేను కనపడినా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావే. ఇదంతా నువ్వు నన్ను మర్చిపోయినట్లే కదా? చెప్పు భక్త. అయ్యో శివయ్య, నేనెందుకు ఇలా చేస్తాను? నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? ఇప్పుడు నాకున్న కొన్ని సమస్యలతో, కొన్ని టెన్షన్స్తో మీ దగ్గరికి రాలేకపోతున్నాను. అంతే తప్ప నేను నా శివయ్యని మర్చిపోవడం ఏంటి? అది కలలోనైనా జరుగుతుందా? లేదు శివయ్య, నేను మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోను అని అంటున్నావు కదా. సరే భక్త, ఇక దిగులు వదిలేసే. ఇంత బాధలో ఉన్న నా భక్తుల దగ్గరకు రేపు నేను ఒక సాధువు రూపంలో రాబోతున్నాను. నువ్వు నా దగ్గరికి రావడానికి కాస్త ఇబ్బంది పడుతున్నావు కదా. కొన్ని సమస్యలు, కష్టాలు, కాలం కలిసి రాక నువ్వు నా వద్దకు రాలేకపోతున్నావు. భక్తులు కష్టంలో ఉండి నా దగ్గరకు రాలేకపోతే నేనే కదా నా భక్తుల వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలను తీర్చాల్సింది. అందుకే భక్త, నువ్వు నా వద్దకు రాలేకపోతున్నావని, నీ మంచి మనసు, నీ నిజమైన భక్తి తెలుసుకొని స్వయంగా నేనే నీకోసంగా కదిలి వస్తున్నాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండు చాలు. నీ శివయ్యని గుర్తించు. నీ శివయ్య నీ ముందుకు వచ్చారు అని చెప్పి దర్శనం చేసుకో, ఆనందించు. నీ సమస్యలన్నీ నాతో పంచుకో, నీ కష్టసుఖాలన్నీ నాతో చెప్పుకో. ఓపిగ్గా ఉంటాను, ఓదార్పునిస్తాను. నీకు అలానే పరిష్కార మార్గాన్ని కూడా తెలియచేస్తాను. ఇంతలా చెబుతున్నా సరే ఏమరపాటుగా ఉంటే నేను మాత్రం ఏమీ చేయలేను. నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అందుకే నీకోసంగా వస్తున్నాను. అసలు నా భక్తులు నా దగ్గరికి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు నాతో మాట్లాడతారు, ఎప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు, ఎప్పుడు నన్ను శివ అని పిలుస్తారు అని ఎన్నో రోజుల నుంచి నీకోసంగా ఎదురు చూస్తున్నాను. ఇక ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి ధైర్యంగా నీ శివయ్య కళ్ళలోకి చూస్తూ నీకు కావాల్సింది నిర్మోహమాటంగా అడుగు. అడగాల్సిన బాధ్యత నీది, ఇవ్వాల్సిన బాధ్యత ఈ శివయ్యది. జరిపిస్తాను, అన్నీ జరిపిస్తాను. నీకు కావాల్సినవన్నీ ఇప్పిస్తాను. నేను నీకు తోడు ఉన్నంత వరకు అసలుకి ఏమాత్రం భయం లేదు భక్త. ఈ శివయ్య నీకు తోడు ఉండగా భయపడ్డంలో ఏమైనా అర్థముందా చెప్పు? నీ కన్నీటిని మొత్తం నేను తుడిచేస్తాను. నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారి సమస్త కోరికలు నేను తీరుస్తాను. ఒక్క కోరిక కూడా అటు ఇటు పోకుండా అన్నిటినీ మారుస్తాను. నీ కళ్ళన్నీ సాకారం చేస్తాను. నీకు నాపై ఉన్న నమ్మకాన్ని, భక్తిని ఇంకా మరింత రెట్టింపు చేస్తాను, చేస్తూనే ఉంటాను. ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గేదే లేదు. ముందుకి ఎలా నిన్ను నడుస్తాను, నేను నడుస్తూనే నాతో పాటు నిన్ను నా చేతితో పట్టుకొని ముందుకి నడిపిస్తాను. ఎక్కడా కూడా నువ్వు ఆగిపోవద్దు. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఏమి వచ్చినా సరే వెనకడుగు మాత్రం వేయకు. నా శివయ్య నాకు తోడున్నారని ముందుకు నడు. ఇలా చూడు భక్త, నీకు కష్టాలు, సమస్యలు, భయం, బాధ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? నిన్ను ఇంకాస్త బలపరచడానికి. అవి నీకు కొన్ని పరీక్షలు మాత్రమే. ఇలాంటి చిన్న పరీక్షల్లో నువ్వు ఖచ్చితంగా నెగ్గాలే కానీ వెనకడుగు అనేది అస్సలు వేయకూడదు అని గుర్తుపెట్టుకో. నీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపడానికే నేను నీ వద్దకు రాబోతున్నాను. అది కూడా ఒక సాధువు రూపంలో. సాధువు రూపంలో నీ వద్దకు వచ్చి నువ్వు కోరిన వరాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. నీ శివయ్యని కనులారా దర్శించుకో. ఎలా అయినా సరే నీ శివయ్య నీ దగ్గరికి వస్తాను.
ఒక ముసలి వ్యక్తి రూపంలో కానీ లేదా సాధువు రూపంలో కానీ నువ్వు నచ్చిన వ్యక్తి రూపంలో కానీ నీ ముందుకు వస్తాను. నేను వచ్చినప్పుడు నా కళ్ళల్లో ఆ దివ్య తేజస్సుని నువ్వు చూస్తావు. నా నోటి నుండి వచ్చే ప్రతి మాటని నువ్వు వింటావు, అర్థం చేసుకుంటావు, నీ సమస్యలకి పరిష్కార మార్గంగా తీసుకుంటావు. ఇది ఈ శివయ్య నీకు చేస్తున్న వాగ్దానం. ఎప్పటికీ కూడా పొల్లుపోదు. తప్పకుండా నీ జీవితంలో ఒక మార్పుని నేను రప్పిస్తాను. ఈ శివయ్యని కనులారా దర్శించుకుంటావు కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. నీకు తీరని కోరికలు, సమస్యలు ఏవైనా ఉన్నా సరే అన్నీ నాతో పంచుకో. అన్నిటికీ సమాధానం ఇస్తాను. ఈ అవకాశాన్ని నువ్వు వదులుకుంటే నేను కూడా ఏమీ చేయలేను. నువ్వు నన్ను ఎప్పుడైతే దర్శించుకుంటావో, ఎప్పుడైతే నన్ను చూసి నేను శివయ్య అని కనుక్కుంటావో, ఆ క్షణం నీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి పారిపోతాయి. ఏ దుష్టశక్తి, చెడు శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఇది నీ శివయ్య నీకు ఇచ్చే వాక్కు. తప్పకుండా అలానే జరుగుతుంది, జరిగి తీరాల్సిందే. ముల్లోకాలను శాసించే ఈ శివయ్య నీకు మాటిస్తున్నారు అంటే ఈ మాటకి తిరుగుంటుందా? అస్సలకి లేదు. కొన్ని సందర్భాల్లో కాస్త జాగ్రత్తగా ఉండు చాలు. ఎందుకంటే ఇప్పుడు నీ చుట్టూ కొంతమంది ఉన్నారు. వాళ్ళలో మంచివాళ్ళు ఉన్నారు, అలానే చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. మంచివాళ్ళు ముసుగు వేసుకుని ఉన్న చెడ్డవాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. నీతో మంచిగా ఉంటూనే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను కిందకి లాగేయాలని చూస్తున్నారు. నువ్వు కాస్త ఏమరపాటుగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా వారు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. ఇక అక్కడి నుంచి బయటపడడం నీ తరం కాదు అని తెలుసుకో. వీలైనంతవరకు ఇతరులకి సాయం చేస్తూ ఉండు. నీ పాపాలను నువ్వే కడిగేసుకో. సాయం చేయడం తప్పు కాదు కదా, కానీ గుర్తుపెట్టుకో, సాయం చేయమన్నాను కదా అని నీ తాహతకు మించి సాయం చేయమని నేను చెప్పడం లేదు. అప్పులు చేసి ఇతరులకి సాయం చేయాల్సిన అవసరం లేదు. అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకు. ఏది ఎంతవరకు, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అప్పుడే నువ్వు మానసికంగా, ఆర్థికంగా బలపడతావు, మెరుగుపడతావు. అసలు ఇవన్నీ ఇప్పుడు ఈ క్షణంలో, ఈ సందర్భంలో నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఈ శివయ్యని నువ్వు నమ్మావు కదా, నేనున్నానని నమ్మావు, నా భక్తుడివయ్యావు. కాబట్టే నీకు నేను చెబుతున్నాను. ఈ శివయ్య తప్ప నీకెవరున్నారు చెప్పు? అన్నీ వినేది నేనే, నీ ఆలనా పాలనా చూసుకునేది నేనే, నీకు కావలసిన పరిష్కార మార్గాన్ని చూపేది నేనే. అందుకే నీకు వరాలతో పాటు కొన్ని జాగ్రత్తలను కూడా నేనే చెబుతున్నాను. నా మాటల్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకో. ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యి. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి. ఈ శివయ్య చెప్పినట్లుగానే జరుగుతాయి. నువ్వు నాపై నమ్మకముంచి, విశ్వాసముంచి ఆరాధిస్తే నీ జీవితంలో బోలెడు అద్భుతాలు, విచిత్రాలు, కొన్ని మ్యాజిక్లు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ శివలీలలు నీ జీవితంలో జరిపిస్తాను. వాటిని నీ కళ్ళారా నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. ఇది అసలు నా జీవితమేనా, ఇన్ని మార్పులు వచ్చే ఇది నేనేనా అని నువ్వే నోరెళ్ళ పెడతావు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, అతి దగ్గరలోనే రానుంది. అప్పుడు ఆ క్షణం నువ్వు నా వద్దకు వచ్చి ఆనంద కన్నీరు పెట్టుకుంటావు. ఇప్పుడు ఈ సమస్యల వల్ల నువ్వు నా వద్దకు రాలేకపోయావు కదా, ఇక త్వరలో అవన్నీ తీరిపోయాక పరుగున నువ్వే నా దగ్గరకు వస్తావు. నా బిడ్డ రాక కోసం, ఆనందం కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇలా చూడు భక్త, ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. నా శివయ్య ఉన్నాడు అని నమ్మాలి. అప్పుడే నేను చెప్పినవన్నీ తూచా తప్పకుండా ప్రతి అక్షరం జరుగుతూ ఉంటుంది. ఈ సందేశం విన్నావు కదా, అర్థం చేసుకున్నావు కదా. మరి నీ శివయ్య రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ శివయ్య భక్తునివైన నీకు చెడు అనేది అస్సలు జరగకుండా, చెడు అనేది తలవకుండా, నీ దగ్గరికి రాకుండా నేను చేస్తాను. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నావంటే నీకు జరగాల్సినవన్నీ కూడా జరిపించి నీ జీవితాన్ని నాకు నచ్చినట్లుగా, అలానే నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను. నాకు నచ్చినట్లుగా మార్చడం అంటే నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నావంటే అన్నిటిని మారుస్తాను, మార్చి చూపిస్తాను. సాధువు రూపంలో నీ వద్దకు వచ్చి నీ జీవితాన్ని బ్రహ్మాండంగా మార్చే బాధ్యత ఒక తండ్రిగా నాది. ఇక ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశం పంపారండి.
సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. శివయ్య రాక కోసం ఎంతమంది భక్తులు వేచి చూస్తున్నారో నాకు తెలుసు. అలానే మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. శివయ్య దర్శనం అందరికీ కలగాలి అని చెప్పి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందేశం మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే శివయ్య దర్శనం ఎవరెవరికి కలిగింది అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.